సినీ రంగానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా చేస్తున్నారు అంటే ఆయనది ఎలా ఉంటుందో తెలుసా? అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, లేకపోతే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. హిట్స్ అంటే తమ్ముడు కానివ్వండి, ఖుషి కానివ్వండి, ఇవన్నీ హిట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. బంగారం మూవీ అయితే అప్పట్లో డిజాస్టర్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆయన కొన్ని సీన్స్లలో మాత్రం అయితే ఆయనకు చాలా హైప్ ఇస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక సీన్లో పవన్ కళ్యాణ్కి హైప్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్లో ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయనకి వత్తాసు పలుకుతూ ఉంటారు. అయితే ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులలో ఒక ప్రముఖ వ్యక్తి, ఆయన ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో ఫేమస్ అయిన వ్యక్తి. అది ఎవరు అని ఆలోచిస్తున్నారా? అది మన ఎస్ఎస్ రాజమౌళి. ఆయన మాత్రం ప్రజెంట్ బంగారం మూవీలో ఒకానొక టైంలో ఆయన పక్కన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గారు చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్గా మారింది. రీసెంట్ టైమ్స్లలో బంగారం మూవీకి సంబంధించి అదేవిధంగా కొన్ని సినిమాల రిలీజ్ కోసం ఆలోచిస్తున్న క్రమంలో అరే ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి కొంతమంది అయితే ఆయనను జూమ్ చేసి చూడగా ఎస్ఎస్ రాజమౌళి మాత్రం పవన్ కళ్యాణ్ వెనకాలే ఉంటూ కనిపించారు. ఇక పాన్ వరల్డ్ లెవెల్లో ఫేమస్ అయిన డైరెక్టర్ ఒకానొక టైంలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. అండ్ నిజానికి రాజమౌళి యాక్టింగ్ ఏ లెవెల్లో ఉంటుందో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ చూస్తే మాత్రం వారెవ్వా అనే విధంగా ఉంటుంది. త్రిబుల్-ఆర్కి కానివ్వండి, బాహుబలికి కానివ్వండి, బిహైండ్ ద సీన్స్లలో ఆయన చేసిన యాక్టింగ్ ఎప్పుడూ కూడా అరే రాజమౌళే మంచి యాక్టర్ అని చెప్పేసి అనుకునే విధంగా ఉంటుంది. ఒక టైంలో అయితే ఎస్ఎస్ రాజమౌళి గురించి రామ్ చరణ్, ఎన్టీఆర్, అదేవిధంగా రానా దగ్గుబాటి, ప్రభాస్ వీళ్ళందరూ కూడా మేము యాక్టర్స్ కాదు, ఆయన ఒక పెద్ద మహానటుడు, ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకునే విధంగా ఉంటుంది అని చాలా మటుకి హైప్ ఇచ్చారు. ఒక విధంగా చూసుకుంటే ఒకానొక టైంలో నాని కూడా ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు. మరి ఇలా సినీ రంగానికి సంబంధించి మనం స్టార్ట్ చేసింది ఎక్కడైనా కూడా ఎండ్ చేయాల్సింది ఒక లెవెల్లో ఉండాలి అనే దానికి నిదర్శనంగా రాజమౌళి అయితే నిలిచారు.